వేదిక మీద ఉన్న దైవ సేవకులకు, చేరువచ్చిన దేవుని పిల్లలైన మీకందరికీ క్రీస్తు నామములో వందనాలు. ప్రియమైన దేవుని పిల్లలారా, చదవబడిన వాక్య భాగములో నుండి కొన్ని మంచి సంగతులు మనం ఆలోచిద్దాం. దానియేలు గ్రంథం 12వ అధ్యాయము 3వ వచనాన్ని మనం జాగ్రత్తగా పరిశీలిస్తే, దేవుడు దానియేలు ప్రవక్త ద్వారా కొన్ని మంచి మాటలు తెలియచేస్తూ ఉన్నారు. ఒకసారి చదువుకుందాం. దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 3వ వచనం. బుద్ధిమంతులైతే ఆకాశ మండలములోని జ్యోతులను పోలిన వారై ప్రకాశించెదరు. నీతి మార్గముననుసరించి నడుచుకొనున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు నక్షత్రముల వలె నిరంతరము ప్రకాశించెదరు. ఎంత మంచి మాటలు! ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుడు తన పిల్లల కోసం మాట్లాడుతూ బుద్ధిమంతులైతే అంటున్నాడు. చూడండి, ఎవరట? బుద్ధిమంతులు. ఎవరు బుద్ధిమంతులు అంటే, ఈ లోకంలో దేవుని కలిగిన వారు, దేవుని జ్ఞానాన్ని కలిగిన వారే బుద్ధిమంతులు. బుద్ధిమంతులైతే ఆకాశ మండలములోని జ్యోతులను పోలిన వారు అంటున్నాడు. నిజంగా దేవుడు తన పిల్లలను ఆకాశ మండలములోని జ్యోతులతో పోలుస్తున్నాడు. ఆకాశ మండలమందున్న జ్యోతులను పోలిన వారై వారు నిరంతరము ప్రకాశిస్తారు అన్నాడు. చూడండి, ఇంకా మనం క్రిందకు చూస్తే, నీతి మార్గమును అనుసరించి నడుచుకొనున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురు అంటే దేవుని వైపు. ఎవరైతే దేవుని జ్ఞానాన్ని ఇతరులకు బోధించి, ఎవరైతే ఇతరులను అనేకులను దేవుని వైపు త్రిప్పగలుగుతారో వారు నక్షత్రముల వలె నిరంతరము ప్రకాశిస్తారు అని దేవుడు చెప్తున్నాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుడు తన పిల్లలైన మనలను నక్షత్రాలుగా చూడాలనుకుంటున్నాడు. నా పిల్లలు నక్షత్రాల వలె నిరంతరం ప్రకాశించాలి. మన కళ్ళకు ప్రతిరోజు నక్షత్రాలు కనబడుతుంటాయి. రాత్రి కాగానే ఆకాశ విశాలంలోనికి మనం చూసినప్పుడు నక్షత్రాలు చక్కగా కాంతిని విరజిమ్ముతూ ఎన్నో నక్షత్రాలు, కోట్ల నక్షత్రాలు ఆకాశంలో కనబడతా ఉంటాయి. వాటిని దేవుడు ఎందుకు సృష్టించాడు అంటే అవి నిత్యము వెలగాలి. తన పిల్లలైన వారికి వెలుగునివ్వాలి, ప్రకాశించాలి. అవి మనకు వెలుగు ఉండాలంటే అవి ప్రకాశించాలి. నిరంతరము ప్రకాశిస్తూ ఉంటున్నాయి. అలాగే తన పిల్లలైన మనం నక్షత్రాల మాదిరిగా ప్రతిరోజు ప్రకాశించాలని దేవుడు కోరుకుంటున్నాడు. మనలను నక్షత్రాలతో పోలుస్తున్నాడు. అంటే దేవుని జ్ఞానాన్ని కలిగిన వారిని, బుద్ధిమంతులైన వారిని, తన పిల్లలైన వారిని దేవుడు నక్షత్రాలతోనే పోలుస్తున్నాడు. ఎవరు అనేకులను దేవుని వైపుకు త్రిప్పుతారో వారట నక్షత్రాలు. ప్రియులారా, మనందరినీ దేవుడు ఈ లోకంలో నుండి ఎందుకు ప్రత్యేకించుకున్నారు అంటే అనేకులను దేవుని వైపు త్రిప్పటానికి. మన జన్మకు కారణం అదే. ఈ లోకంలో పుట్టిన మనం, దేవుని కలిగిన మనం, దేవుని జ్ఞానాన్ని నేర్చుకుంటున్న మనం, ఈ జ్ఞానాన్ని అనేక మందికి చెప్పి అనేకులను దేవుని వైపు త్రిప్పాలి. ఒకళ్ళిద్దరిని కూడా కాదు. మనం నక్షత్రాలతో సమానంగా ఉండాలంటే అనేకులను దేవుని వైపు త్రిప్పితేనే మనం అలా ఉంటాం. చూసారా? అంటే దేవుడికి మనం మారినంత మాత్రాన ఆనందం లేదండి. ఇంకా ఈ ప్రపంచంలో ఉన్న మానవులందరూ తనకు పిల్లలుగా మరి మారాలని, తన కోసం బ్రతకాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఈరోజు చాలామందికి దేవుడంటే ఎవరో తెలీదు. ఎలా బ్రతకాలో తెలీదు.
ఎందుకు పుట్టారో తెలీదు. ఎందుకు బ్రతుకుతున్నారో తెలీదు. ఎందుకు మరణం వస్తుందో తెలీదు. మరణం అయిపోయిన తర్వాత ఏమైపోతారో తెలీదు. ఏమీ తెలియని అజ్ఞానులుగా, బుద్ధిహీనులుగా ఈ లోకంలో మనుషులు బ్రతుకుతుంటే, బుద్ధిమంతులుగా మనం ఎలా ఉండాలట? ఆయనను గూర్చి అనేకులకు చెప్పి, వాళ్ళను దేవుని దగ్గరికి నడిపించాలి. వాళ్ళే నక్షత్రాలు. బైబిల్‌లో అలాంటి వారు కోకొల్లలుగా ఉన్నారు. నిజంగా వాళ్ళంతా నక్షత్రాలు. పరిశుద్ధ గ్రంథంలో మనం జాగ్రత్తగా చూడగలిగితే రెండవ రాజుల గ్రంథం. రెండవ రాజుల గ్రంథం 5వ అధ్యాయము ప్రారంభ వచనం నుండి ఒక మంచి సందర్భాన్ని దేవుడు అక్కడ వ్రాయించాడు. రెండవ రాజులు 5వ అధ్యాయం ప్రారంభ వచనం నుండి. సిరియా రాజు సైన్యాధిపతి అయిన నయమాను అను ఒకడుండెను. ఎవరండి ఆయన? సిరియా దేశానికి ఒక రాజు ఉన్నాడు. ఆ రాజు చేతి క్రింద సైన్యాధిపతి. సిరియా రాజు సైన్యాధిపతి అయిన నయమాను అను ఒకడుండెను. అతని పేరేంటి? నయమాను. ఇతను చాలా గొప్పవాడండి. ఇతని చేత యెహోవాయే సిరియా దేశమునకు జయము కలుగజేసి ఉన్నాడు. ఎక్కడికి వెళ్ళినా విజయం వస్తా ఉంది. చాలా విజయాలు సాధించాడండి ఈ నయమాను. అందుకే రాజు చేత కూడా చాలా ఘనత నొందినవాడుగా మనకు కనబడుతున్నాడు. చూడండి అక్కడ చదవండి. కనుక అతడు తన యజమానుని దృష్టికి ఘనుడు. అంటే సిరియా రాజు దృష్టికి ఎలా ఉన్నాడు? చాలా ఘనుడు. ఎందుకంటే ఎక్కడికి వెళ్ళినా తన తెలివితేటలు, తన సామర్థ్యాన్నంతా కూడా ఉపయోగించి యుద్ధం చేస్తాడు. చక్కగా సైన్యాలను మోహరింప చేస్తాడు. విజయం వచ్చేటట్లుగా ప్రయాసపడతాడు. కనుక రాజు వలన చాలా ఘనత పొందినవాడితను. అతడు ఘనుడై రాజు రాజు యొక్క దృష్టికి దయ పొందినవాడుగా కనబడుతున్నాడు. నిజంగా అతడు మహాపరాక్రమశాలట చూడండి. అంటే చాలా చక్కగా నైపుణ్యం కలిగి యుద్ధం చేయగలిగే మరి గొప్ప సామర్థ్యం కలిగినవాడు. అతడు మహాపరాక్రమశాలి ఉండెను గాని అతను కుష్ఠరోగి. ఇతని గురించి మనం చాలా సందర్భాలులో ఆలోచించాం. చాలా కూడికల్లో ఆలోచించాం. దాదాపుగా క్రైస్తవ్యంలో మరి ఉన్నవారికి నయమాను గురించి దాదాపుగా అందరికీ తెలుసండి. ఈయన గురించి మనం కూడా ఎన్నో సార్లు ఆలోచించాం. కానీ ఈరోజు మనం ప్రత్యేకంగా ఆలోచించాలి. ఇతను మహాపరాక్రమశాలి. రాజు వలన ఘనత పొందినవాడు. మంచి పేరు ప్రఖ్యాతలు. రాజు వలన దయ పొందినవాడు. మెప్పు పొందినవాడు. కానీ అతనికి కుష్ఠరోగి. కుష్ఠరోగం అంటే ఒకప్పుడు రోగాలలో భయంకరమైన రోగం అంటూ ఇదేనండి. ఆ తర్వాత క్యాన్సర్ అన్నారు. తర్వాత ఇప్పుడు ఎయిడ్స్. అవునా? ఒకప్పుడు కుష్ఠరోగం అంటే ఎంత భయపడేవాళ్ళో తెలుసా? ఇశ్రాయేలీల మధ్య కూడా ఎవరైనా కుష్ఠరోగులు ఉంటే వాళ్ళని దూరం పెట్టేవాళ్ళు. వీళ్ళు అన్యులు. సిరియా దేశం వాళ్ళు వీళ్ళంతా అన్యులు. ఇశ్రాయేలీల మధ్య ఎవరైనా కుష్ఠరోగులు ఉంటే వెంటనే వాళ్ళను ఊరు బయటికి తీసుకుపోయి వాళ్ళకు నివాసాలు ఉండేవి, అక్కడ పెట్టేవాళ్ళు. మళ్ళా యాజకుడు ఇతను కుష్ఠరోగం నుండి బాగుపడ్డాడని నిర్ధారణ చేసి చెప్పినప్పుడే మళ్ళా సమాజంలోనికి రావాలి, మందిరంలోనికి రావాలి. ఆ రోగం ఉన్నంత కాలం సమాజానికి దూరంగా, కుటుంబానికి దూరంగా ఉంటారు ఇశ్రాయేలీలైతే. కానీ వీళ్ళు అన్యులు గనక ఇతను మహాపరాక్రమశాలి గనుక రాజు సముఖంలోనే ఉంటున్నాడు. చాలా ఘనత పొందినవాడు. నేను అనుకుంటాను ఆయా ప్రాంతాలకు వెళతాడు, యుద్ధం చేస్తాడు. తిరిగొచ్చి ప్రతిరోజు కుమిలిపోతున్నాడేమో అని అనుకుంటున్నాను నేను. ఎందుకంటే తన దేహంలో భయంకరమైన రోగం. కుష్ఠరోగం ఉన్నవాళ్ళు చూడండి. చేతి వేళ్ళన్నీ కూడా ముడుచుకుపోయి, కాళ్ళ వేళ్ళు ముడుచుకుపోయి, రక్తాలు కారతా ఉంటాయి. కొంతమందికైతే పుండ్లు మానిపోవు. మొహం అంతా ఒక వికారంగా ఉంటది. అదొక ఆకారం. అసహించుకుంటా ఉంటారు.
అంటే ఆ వ్యాధి యొక్క తీవ్రతను బట్టి ఆ దేహంలో కొన్ని ఆనవాళ్ళు కనబడుతుంటాయి ఇతను కుష్ఠరోగి అని. ఈయన చాలా ప్రాంతాలకు వెళతాడు, యుద్ధం చేస్తాడు, ఇంటికొస్తాడు, బాధపడతాం. ఇదంతా కూడా ఆహ్, ఆహ్, ఆ కుటుంబంలో ఒక చిన్నది చూస్తుంది చూడండి. ఒకసారి ఆ క్రిందికి చదివితే, సిరియనులట ఒకరోజు గుంపులు గుంపులుగా బయలుదేరి ఇశ్రాయేలు దేశం మీదకి వెళ్లారు. వారు అక్కడ నుండి ఇశ్రాయేలీయుల మీద యుద్ధం చేశారు, విజయం సాధించారు. అక్కడి నుంచి వస్తూ వస్తూ కొంతమందిని పట్టుకొచ్చారు. వాళ్ళతో పాటు ఒక చిన్నదాన్ని కూడా చెరగొని తీసుకొచ్చారు. ఈ అన్యులు ఏం చేసేవాళ్ళంటే ఇశ్రాయేలు దేశం మీదకి, యూదుల మీదకి యుద్ధానికి గనక వెళితే, అక్కడ విజయం సాధించిన తర్వాత ఈ అన్యజనులైన వాళ్ళు అక్కడున్న తెలివైన వారిని కొంతమందిని తెచ్చుకునేవాళ్ళు చెరగొని. మనం బైబిల్‌లో చూస్తుంటే అష్షూరీయులు కానివ్వండి, బబులోను వారు కానివ్వండి, ఈ సిరియనులు కానివ్వండి, వాళ్ళకు ఉపయోగపడతారనుకుంటే వాళ్ళని తీసుకొచ్చుకునేవాళ్ళు. అదే క్రమంలో ఈ నయమాను గారు ఒక చిన్నదాన్ని తీసుకొనొచ్చాడు. తీసుకొచ్చి తన భార్య చేతి క్రింద పరిచారం చేయటానికి పెట్టాడట. అంటే తాను చెప్పిన ప్రతి పని చేయాలి. వంట చేయమంటే వంట చేయాలి. ఇల్లు శుభ్రం చేయమంటే చెయ్యాలి. తన పనులన్నీ కూడా ఆ చిన్నది చూసుకునేటట్లుగా ఏర్పాటు చేశాడు. ఇక ఆ ఇంట్లో పని చేస్తుండగా నయమానును ప్రతిరోజు గమనిస్తుంది ఈ చిన్నది. తాను బాధపడడం, సమాజంలోనేమో మంచి పేరు ప్రఖ్యాతలు, ఇంటికొచ్చి బాధపడడం, ఇదంతా గమనించిన ఆ చిన్నది నయమాను గారి భార్య దగ్గరికి వెళ్ళి దేవుని గురించి చెప్పడం ప్రారంభించింది. అమ్మా, మా దేవుడు చాలా గొప్పవాడు. ఇశ్రాయేలు దేశంలో మేము నమ్ముకున్న మా దేవుడైన యెహోవా ఆయన చాలా గొప్ప దేవుడు. ఆయన ఎంతో శక్తిమంతుడు. ఇశ్రాయేలీయులైన మా కోసం ఆయన ఎన్నో అద్భుత కార్యాలు చేశాడు. ఎన్నో మహత్కార్యాలు చేశాడు. ఆయన చాలా గొప్పవాడమ్మా. ఎంతోమందిని స్వస్థపరిచాడాయన. మరి యజమానైనటువంటి నయమాను గారు గనక మా దేశం వెళితే, ఏ దేశం? ఇశ్రాయేలు దేశం వెళితే అక్కడ షోమ్రోను పట్టణం ఉంది. మా దేశానికి ముఖ్య పట్టణం. అక్కడ ఒక ప్రవక్త ఉన్నాడు. మంచి సేవకుడు. ఆయన పేరే ఎలీషా. ఆయన దగ్గరకు వెళితే దేవునికి ప్రార్థన చేస్తాడు ఆ దైవజనుడు. తప్పకుండా ఈ రోగం నుండి విడుదల పొందుతాడు నయమాను గారని చెప్పి సలహా ఇచ్చింది. ఒకరోజు చెప్పడం కాదు. ఎన్ని రోజులు చెబితే వాళ్ళలో ఒక నమ్మకం కలిగింది. ఏదో ఒక మాట అక్కడికెళ్ళండి, శుభ్రంగా స్వస్థత పొందుతాడని చెప్పి ఒక్కరోజు చెబితే, ఒక్క మాట చెబితే జరిగిన ఏవండి స్వస్థత కాదిది. ఆయన నమ్మాలంటే సామాన్యమైన విషయం కాదు. ఆయన ఒక దేశానికి సైన్యాధిపతి. రాజు చేతి క్రింద సైన్యాధిపతిగా పనిచేస్తున్నాడు. ఒక దేశానికి సైన్యాధిపతి. మన భారతదేశానికి హోంమంత్రి ఉన్నాడు. ఆయనెవరు? భారతదేశానికి హోంమంత్రి అమిత్ షా గారు. అలాంటి స్థితండి నయమాన్ అంటే మామూలు విషయం కాదు. ఒక దేశానికి సైన్యాధిపతి అంటే సైన్యాలన్నింటినీ కూడా యుద్ధానికి తీసుకుపోవడం, అక్కడికి తీసుకెళ్ళి యుద్ధం చేయించటం. నిజంగా చాలా గొప్ప అధికారం కలిగిన వాడు, ఘనత కలిగిన వాడండి. అలాంటి స్థితి ఉన్న ఒక వ్యక్తి ఒక చిన్న పాప చెప్పిన మాట నమ్మాలంటే ఎన్ని సాక్ష్యాధారాలతో దేవుని గురించి చెప్పుంటది. ఆలోచించండి. ఎన్ని రోజులు చెప్పుంటది. ఎంత గొప్పగా చెప్పుంటది. నయమాను గారి భార్య నమ్మేసింది. నిజంగా ఆ దేవుడు చాలా గొప్పవాడట. చాలా అద్భుత కార్యాలు చేశాడట. నా భర్త నిజంగా అక్కడికి వెళితే ఆ దైవ సేవకుడు ప్రార్థన చేస్తే స్వస్థత పొందుతాడనే ఒక నమ్మకంతో తన భర్తకు చెప్పింది. ఈ పాప చెప్పిన ప్రతి మాటను ఆ నయమాను గారికి చెప్పటాన్ని బట్టి నయమాను గారిలో ఒక మంచి విశ్వాసం కలిగింది. ఎంత గొప్ప విశ్వాసం అంటే ఈ దేశం నుండి బయలుదేరుతూ ముందు పత్రిక ఒకటి రాయించుకున్నాడు. సిరియా రాజు దగ్గరికి వెళ్ళి పత్రిక రాయించుకున్నాడు. ఎందుకు? మరి వేరే దేశానికి వెళ్ళాలంటే అనుమతి కావాలి. ఇశ్రాయేలు దేశపు రాజు కోసం ఆలోచించి ఆయనకి ఒక పత్రిక రాయించుకొని, సిరియా రాజు ద్వారా ఇశ్రాయేలు రాజుకు ఒక పత్రిక రాయించుకొని, అలాగే నాకు తప్పకుండా స్వస్థత కలుగుతుంది. స్వస్థత కలిగిన తర్వాత ఆ దేవుని సేవకునికి ఆ సేవ కోసం
నేను కొన్ని బహుమానాలు కూడా ఇచ్చి రావాలని బహుమానాలు తీసుకుని బయలుదేరాడంటే ఎంత పరిపూర్ణమైన నమ్మకం అతనికి కలిగిందో ఆలోచించండి. ఈరోజు క్రైస్తవులు ఎలా ఉంటారంటే ఏదో దేవుణ్ణి ఏదో అడుగుతారండి, మొక్కుకుంటారండి. ఏదైనా జరిగితే ఆ దేవుడికి ఏదో చేయాలనుకుంటారు. కానీ తప్పకుండా నాకు జరుగుతుందని ఒక నమ్మకంతో బయలుదేరాడు ఈయన. ఒక్కడు బయలుదేరాడా అంటే కాదు. ఒక గొప్ప పరివారంతో, గుర్రములతో, రథములతో అనేక మంది ఏవండి మరి సైన్యంతో, తన దాసులతో దేశం దాటి మరో దేశం వచ్చేసాడండి. వచ్చి ఇశ్రాయేలు రాజు దగ్గరికెళ్ళాడు, పత్రిక ఇచ్చాడు. పత్రిక చదవగానే బట్టలు చింపేసుకున్నాడంట. ఎవరు? ఇశ్రాయేలు దేశపు రాజు. ఏంటి నేను స్వస్థపరచడం ఏంటి? నేనేమైనా దేవుడినా? అసలు ఆ సిరియా రాజు ఏంటి పత్రిక ఎలా రాయడం? కలహానికి ఏదో కాలు దూవుతున్నట్టుంది. మొత్తానికి ఏదో జరగబోతుందని చెప్పేసి కోపంతో, ఆవేశంతో బట్టలు చింపుకున్నాడు. ఇశ్రాయేలు రాజు బట్టలు చింపుకున్న సంగతి ఆ షోమ్రోన్‌లో ఉన్న సేవకునికి తెలిసిపోయింది. ఎవరాయన? ఎలీషా గారు. వెంటనే రాజు దగ్గరికి కబురు పెట్టాడు. ఏంటి బట్టలు చింపుకున్నావంట? దేవుని సేవకునైన నేను లేననుకున్నావా? స్వస్థత కోసం వచ్చాడతను. నా దగ్గరికి పంపొచ్చు కదా! నువ్వెందుకు బట్టలు చింపుకున్నావు? కబురు పెట్టగానే, నాయనా నువ్వు ఎలీషా దగ్గరికి వెళ్ళిపోమని పంపించాడు. రాజు ఎక్కడికి పంపించాడు? సరాసరి ఎలీషా ఇంటికి పంపిస్తే గొప్ప పరివారంతో ఎలీషా ఇంటి ముందు దిగాడండి. ఆ ఇంటి వాకిట్లో ఉన్నాడు. ఈ లోపల ఒక పనివాడు వెళ్ళిపోయి, నాయనా సిరియా దేశపు సైన్యాధిపతట నయమాను గారట. మరి ఆయన గురించి మనందరికీ తెలియనిదేం కాదు. ఎందుకంటే ఎన్నో దేశాలకు ఆయన ఘనత తెలుసండి. ఎందుకంటే ఎక్కడికి వెళ్ళినా విజయం వస్తుంది. అవునా? రాజు వలన బహు ఘనత పొందినవాడు దేవుడే అతనికి విజయాలు ఇస్తున్నాడు. ఇశ్రాయేలీయుల మీద కూడా విజయం ఇచ్చింది దేవుడే. ఎందుకంటే ఇశ్రాయేలీయులు మామూలోళ్ళు కాదు. వాళ్ళకు బుద్ధి చెప్పడానికి సిరియన్లకు విజయం ఇచ్చాడు దేవుడు. కాబట్టి నిజంగా మరి ఇంత ఘనత పొందిన ఈ వ్యక్తి ఆ ఎలీషా ఇంటి ముందుకు రాగానే దైవజనుడేమో లోపలే ఉండి కబురు పెట్టాడు. ఏమని చెబుతున్నాడో చూడండి అక్కడ. ఒకసారి 9వ వచనం చదువుదాం. 9వ వచనం. నయమాను గుర్రములతోనూ అంటే ఉట్టి గుర్రాలే వచ్చాయా? మనుషులు కూడా వచ్చారా? ఆ గుర్రాల మీద మనుషులు, ఆ రథాల మీద మనుషులు. అంటే వచ్చేటప్పుడు ఒక్కడు కాదు. ఈ చిన్నది దేవుని దగ్గరికి ఎంతమంది నడిపించిందో మీరు ఆలోచించాలి. ఒక్క నయమాను గారిని అనుకుంటున్నారా? గుర్రముల మీద కొంతమంది, రథాల మీద కొంతమంది. ఆ! వచ్చి ఎలీషా ఇంటి ద్వారము దగ్గర నిలిచి ఉండగా, ఎలీషా నీవు యొర్దాను నదికి వెళ్ళి 7 మార్లు స్నానం చేయమన్నాడండి. యెహోవా దేవుని పేరట ఎన్ని సార్లు స్నానం చేయాలి? 7 మార్లు స్నానం చేయాలి. 7 మార్లు అలా మునిగి లేవడం కాదు, స్నానం చేయాలి. 7 మార్లు స్నానం చేస్తే నీకు స్వస్థత కలుగుతుందని చెప్పాడండి. ఇప్పుడు ఈ మాట ఆయన బయటకొచ్చి చెప్పలేదు. తన పనివాడిని దూతను పంపించాడు. దూత అంటే వర్తమానం మోసుకొచ్చేవాడు. ఎప్పుడైతే ఈ దూత వచ్చి ఈ మాట చెప్పాడో ఆయనకి కడుపు మండిపోయింది. ఎవరికి? నయమాను గారికి. మండిపోయాడు. అప్పుడప్పుడు అంటుంటాం, నిన్ను చూస్తుంటే నాకు అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు మండుతుంది అంటామే. అలాంటి పరిస్థితి వచ్చిందక్కడ. మండిపోతున్నాడు. ఇదేంటి? స్వస్థత కలిగితే ఈ సేవకునికి ఇవ్వాలని. ఈయనేంటి ఏం సేవకుడీయన? లోపలే ఉండి కబురు పెడతాడా? బయటకొచ్చి రోగం ఎక్కడుందో చూసి అక్కడ చెయ్యాడించి ప్రార్థన చేసి నన్ను స్వస్థపరుస్తాడేమో అనుకుంటే ఈయనేంటి లోపల నుంచి కబురు పెట్టాడు? యొర్దాను నదికెళ్ళి మునగాల. మా దేశంలో ఇంతకంటే శ్రేష్టమైన నదులున్నాయి. అక్కడికి వెళ్ళి నేను మునుగుతా. అక్కడ స్వస్థత పొందుతా. ఎక్కడెందుకు మునగాలి అని బయలుదేరాడు. అలా వెళుతుంటే కొంచెం మంచి దాసుడు ఒకడున్నాడు అతని పక్కన. మనలాంటోళ్ళైతే ఏమంటారు? నువ్వేంటి? నీ కథ ఏంటి అసలు? నువ్వు ఒక సైన్యాధిపతివి, ఎన్నో విజయాలు సాధించావు, రాజు వలన ఘనత పొందినవాడు, ఎన్నో దేశాల్లో నీకు పేరు ప్రఖ్యాతలున్నాయి. ఇలాంటి నిన్ను లెక్క చేయకుండా ఏం సేవకుడాయన? అంతు చూడాలి ఇలాంటోడి అంతు.
అని చెప్తాం మనమైతే, మనలాంటి వాళ్ళు. కానీ అతను చాలా మంచోడు. ఏమన్నాడు తెలుసా? అసలే ఎందుకు బాబు నీ ఒకసారి వెళ్ళి మునగొచ్చు కదా, ఏం పోయింది, ఆయనేమి నీ పరాక్రమాన్ని చూపించు, నువ్వు పరాక్రమశాలి అట కదా, అన్నట్టయితే నువ్వేదో చేయాల్సి వచ్చేదే కదా, దానికంటే ఇది బెటరే కదా, శుభ్రంగా వెళ్ళి మునగరాదా, ఒకసారి చూడు అనగానే, ఇదేదో బాగుందిరా, అసలే కుష్ఠరోగం ఉంది, ఇప్పుడు ఎక్స్ట్రాలు పనికిరావు, సైలెంట్గా వెళ్ళిపోదాం పదా అని చెప్పేసి ఆ గొప్ప పరివారంతో యోర్దాను నదికి వెళ్ళిపోయాడండి. ఆ ఒడ్డులో వాళ్ళందరూ నిలబడిపోయారు. గుర్రములు రథములతో వెళ్ళిన వాళ్ళంతా అక్కడ ఉండిపోయారు. ఇతను యోర్దాను నదిలో యెహోవా దేవుని పేరట మునిగి స్నానం చేస్తున్నాడు. 7 సార్లు మునిగి స్నానం చేశాడు. నా 15వ వచనం చూడండి. 15వ వచనం. అతడు పోయి దైవజనుడు చెప్పినట్లు యోర్దాను నదిలో 7 మార్లు మునగగా అతని దేహము ఎలాంటి దేహం అట? పసిపిల్లల దేహం చూడండి ఎంత సున్నితంగా ఉంటుందో, అవునా? పసిపిల్లల దేహం వంటి దేహం వచ్చిందటండి. ఇది నుండి మళ్ళీ ఎక్కడికి వచ్చేసింది? దేవుని సేవకుని ఇంటికి వచ్చేసింది. చూడండి. అప్పుడు అతడు తన పరివారముతో కూడా దైవజనుని దగ్గరకు తిరిగి వచ్చి అతని ముందర నిలిచి, చిత్తగించుము, ఇశ్రాయేలులో ఉన్న దేవుడు తప్ప లోకమందంతటి యందును, చూశారని ఎంత గొప్ప విషయాన్ని తెలుసుకున్నాడు. ఈయనే దేవుడు, ఈయన ఎంత గొప్ప దేవుడు. ఏమండి, నిజమైన దేవుణ్ణి తెలుసుకోవటానికి ఈయన తెలుసుకున్నాడు, అక్కడున్న వచ్చిన పరివారం అంతా తెలుసుకుంది. మరి ఇంతమంది తెలుసుకోవడానికి కారకులు ఎవరు? అదిగో ఒక చిన్నది, ఇశ్రాయేలు దేశపు చిన్నది, పేరు లేదండి, తల్లిదండ్రుల పేరు లేదండి, కానీ చాలా చక్కగా పెంచారండి ఆ పాపని. దేశం దాటి దేశం వచ్చింది, దేవుణ్ణి మర్చిపోలేదు, దేవుని గొప్ప కార్యాలు మరవలేదు. ఇంకో విషయం ఏంటంటే, ఇశ్రాయేలు దేశం మీద యుద్ధం చేసి చెరగుని తీసుకొచ్చాడు ఈ పాపని. మరి ఈమెకి ఎలా ఉండాలి ఆలోచన? మా మా ప్రజలందరి మీద యుద్ధం చేసి అనేక మందిని హతమార్చి ఎంతో మందిని ఇచ్చాడు. మంచి మా ప్రజలు యుద్ధం చేశాడు, విజయం సాధించాడు, అయినా పర్వాలేదు, దేవుడే విజయం ఇచ్చాడు. కాబట్టి ఇతన్ని దేవుని దగ్గరికి నడిపించాలనుకుందండి. పగలేదు. నిజంగా దేవుని పిల్లలంటే ఇలా ఉండాలండి. ద్వేషం లేదు, పగ లేదు, స్వార్థం లేదు. దేవుని దగ్గరకు నడిపించాలనుకున్నది, మంచి మాటలు చెప్పింది. నిజంగా తల్లిదండ్రులు దేవుని కోసం ఎంత ఉన్నతంగా నేర్పించుంటారు. ఈరోజు క్రైస్తవ్యంలో చాలామంది మా పిల్లలు పలానా దేశంలో సెటిల్ అయిపోయారు, పలానా దేశంలో ఉద్యోగాలు చేస్తున్నారని చెప్పుకుంటున్నారు. మరి ఉద్యోగం చేసే నీ పిల్లలు దేవుడి గురించి చెప్తున్నారా? చెప్పగలుగుతున్నారా? సిగ్గుపడాలండి క్రైస్తవులు. మా పిల్లలు పలానా దేశానికి వెళ్ళి చదువుకుంటున్నారు, వ్యాపారాలు చేస్తున్నారు, ఉద్యోగాలు చేస్తున్నారు, బాగా సంపాదిస్తున్నారు, మాకు ఎంతో ధనాన్ని పంపిస్తున్నారని చెప్తున్నారే తప్ప, మా పిల్లలు అక్కడ కూడా దేవుని పని చేస్తున్నారని ఎవరైనా చెప్పగలుగుతున్నారా? ఆలోచించండి. దేశం దాటి దేశం వచ్చింది, ఎంత దూరం వచ్చినా దేవుణ్ణి మరవలేదండి. గొప్ప పరివారమే వచ్చేసింది, నిజ దేవుణ్ణి తెలుసుకుంది. అంత మంది ప్రజలు దేవుని గురించి తెలుసుకున్నారు. ఈ దేవుడు ఎంత గొప్ప దేవుడు, ఎంత గొప్ప దేవుడు. ఇదిగో బహుమానాలు తీసుకొచ్చాను, తీసుకోమంటున్నాడండి. కానీ ఈ బహుమానాలు నాకేమీ అవసరం లేదన్నాడు ఆయన. ఈ బహుమానాలని తీసుకోమన్నాడండి. ఈ బహుమానాలు ఏవీ నాకు అవసరం లేదన్నప్పుడు మరి నేను అడుగుతాను, నేను అడిగింది నాకు ఇప్పించగలవా అని అడుగుతున్నాడండి. 17వ వచనం చూడండి, అక్కడ 17వ వచనం. ఉమ్, ఉమ్, ఆ, ఆ. ఇప్పటి వరకు అనేకమైన బలులు
అనేక చోట్ల నేర్పించాను, ఇక నేను ఇలాంటివి చెయ్యను. తర్వాత ఆ! ఆ! 2 కంచరగాడిదలు మోయుపాటి మన్ను అంటున్నాడు చూడండి. ఏమడుగుతున్నాడు? ఏం కావాలంటే ఈయనకి? 2 కంచరగాడిదలు మోయుపాటు మన్నును నీ దాసుడనైన నాకు ఇప్పించకూడదా? ఎంత తగ్గింపండి. ఆ! నీ దాసుడనైన నాకు ఇప్పించకూడదా? ఏం కావాలంట? మట్టి కావాలంటండి. 2 కంచరగాడిదలు మోసేంత మన్ను కావాలంట. ఎందుకు? ఈ సేవకుడు ఎంత గొప్పవాడు. ఈ దేవుడు ఎంత గొప్పవాడు. ఈ సేవకుడు ఈ ప్రాంతంలో తిరిగాడు గదా! ఆయన పాదాలు తాకిన ఈ నేల ఎంత గొప్పది. ఈ మట్టి తీసుకెళ్ళి సాక్షార్థంగా నా దేశంలో చల్లుకుంటానని 2 కంచరగాడిదలు మోయిపాటి మన్నడుగుతున్నాడండి. ఇటు దైవ సేవకుడు తిరిగిన ఆ ప్రాంతంలో ఉన్న మన్నుకు అంత విలువ ఉంటుందా? ఉంటుంది మరి. యేసుక్రీస్తు వారు ఈ లోకంలో ఉన్నప్పుడు శిష్యులను ఇద్దరిద్దరినిగా లోకంలోనికి పంపుతూ ఆయన ఏం చెప్పాడో తెలుసా? మీరు వెళ్ళి సువార్త ప్రకటించండి. ఎవరైనా చేర్చుకుంటే ఆ ప్రాంతంలో మీరుండండి. ఎవడైనా చేర్చుకోకపోతే మీరు వచ్చేటప్పుడు మీ పాదాల కంటిన ఆ దుమ్ము దులిపి రమ్మన్నాడండి. ఎందుకు? సాక్ష్యార్థంగా. అంటే ఆ దుమ్ము ఏం చెప్తుంది? సాక్ష్యం చెప్తుంది. మీ దాసులు ఈ ప్రాంతంలో తిరిగి ఇదిగో వాక్యం చెప్పే ప్రయత్నాలు చేస్తే ఒక్కడు కూడా చేర్చుకోలేదు, అంగీకరించలేదు అని ఆ దుమ్ము సాక్ష్యం చెప్తుందట. ఈయన కూడా సాక్ష్యార్థమై చల్లుకుంటా నాయనా, నాకు 2 కంచరగాడిదలు మోయిపాటి మన్ను ఇప్పించకూడదా? నా దేశానికి వెళ్ళిపోయి నిజంగా ఒక గొప్ప దేవుని నేను తెలుసుకున్నాను ఈరోజు. ఆయన సేవకుని తెలుసుకున్నాను. నిజంగా ఆ దేవుడు ఎంత గొప్పవాడు. నా రోగం పోయింది. నేను వాస్తవాలు తెలుసుకున్నాను. ఆ ప్రాంతంలో చల్లుకొని సాక్ష్యార్థంగా చెబుతాడట ఆ సేవకుని గొప్పతనాన్ని. ప్రియమైన దేవుని పిల్లలారా ఆలోచించండి. మరి ఇంతమందిని నడిపించింది ఒక నయమానే కాదు. జీవము కలిగిన దేవుణ్ణి తెలుసుకున్న నయమాను భార్య, నయమాను ఇంటిలో ఉన్నవాళ్ళు, నయమానుతో కూడా వచ్చిన వాళ్ళు ఇంతమంది నిజ దేవుణ్ణి తెలుసుకోవటానికి కారకురాలు ఎవరు? ఒక చిన్నది నక్షత్రం కాదంటారా? ఎవరు అనేకులను దేవుని వైపు త్రిప్పుదురో వారే కదండి నక్షత్రాలు. దానియేలు గ్రంథంలో ఏం చూసాం? ఒకసారి ఆ మాట జ్ఞాపకం చేయండి. దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 3వ వచనంలో బుద్ధిమంతులైతే ఆకాశ మండలములోని జ్యోతులను పోలిన వారై నిరంతరము ప్రకాశిస్తారట. హ్మ్. నీతి మార్గముననుసరించి నడుచుకొనున్నట్లు ఎవరు అనేకులను దేవుని వైపునకు త్రిప్పుదురో వారు నక్షత్రాలు. మరి ఈ పాప త్రిప్పిందా? ఎంతమందినండి? నయమాను ఇంటిలో ఉన్నవారిని, నయమానుతో కూడా ఉన్నవారిని, అనేక మందిని, గొప్ప పరివారం అని చదువుకున్నాం కదా మనం. అంతమంది దేవుణ్ణి తెలుసుకోవడానికి కారకురాలు ఒక చిన్న పాప. నిజంగా పెంచితే మన పిల్లల్ని అలా పెంచాలండి. పిల్లల్ని పెంచితే అలా పెంచాలి. అలా దైవ జ్ఞానంలో వాళ్ళని నడిపించాలి. అమ్మా మీరు ఎక్కడికెళ్ళినా దేవుని గురించి చెప్పండి. చాలామంది ఏం చేస్తారంటే హాస్టల్‌కి వెళుతున్నప్పుడు, స్కూలుకు పంపించేటప్పుడు మా దగ్గర తీసుకొచ్చి ప్రార్థన చేయండి అంటారు. మరి నువ్వు చేయవా? చెయ్యాలి. చేసి ఏం చేయాలి? అమ్మా నువ్వు ఎక్కడికైతే వెళ్తున్నావో ఆ స్కూల్‌లో, ఆ హాస్టల్‌లో ఉన్నప్పుడు దేవుని గురించి చెప్పు. బైబిల్ తీసుకెళ్ళు, పాటల పుస్తకం తీసుకెళ్ళు, అక్కడ పాటలు పాడు, అక్కడ వాక్యం చదువుకో, అక్కడ ప్రార్థన చెయ్యి. అనేక మంది నీ స్నేహితులకు దేవుడి గురించి చెప్పు అని చెప్తున్నారా ఎవరైనా? చెప్పాలి. మన పిల్లలు ఎక్కడికి వెళ్ళినా అక్కడ దేవుని గురించి చెప్పాలి. దేవునికి మహిమకరంగా ఆ ప్రాంతంలో నిలవాలి. అనేకులు దేవుని గురించి తెలుసుకోవాలి. ఎవరండి ఇలా నేర్పించేది? మా పాప ఎంత చదివింది, అంత చదివిందని చెప్పుకుంటారు. మా బాబు ఇంతగా చదువుతున్నాడు, బాగా చదువుతున్నాడు చెప్పుకుంటారు. దేవుని కోసం ఏమైనా ఉపయోగపడుతున్నారా మన పిల్లలు? ఆలోచించండి. నేనైతే ప్రార్థన చేసి వాళ్ళని పంపించేటప్పుడు, అమ్మా చక్కగా బైబిల్ చదువుకోవాలి, పాటలు పాడుకోవాలి, ప్రార్థన చేయాలి, అక్కడ దేవుని గురించి చెప్పాలి, నువ్విక్కడ ఏదైతే నేర్చుకున్నావో అక్కడ చెప్పాలని నేను తప్పకుండా చెప్తానండి. ఆలోచించండి. ఇంతమందిని దేవుని యొద్దకు నడిపించిన ఈ చిన్నది ఒక నక్షత్రం కాదంటారా? నీతి మార్గముననుసరించి ఎవరు అనేకులను ఆ! నీతి మార్గముననుసరించి నడుచుకొనున్నట్లు ఎవరు అనేకులను
త్రిప్పుదురో అంటే దేవుని వైపు ఎవరైతే త్రిప్పుతారో వారు నక్షత్రాలు. నక్షత్రాలండి. మరొక నక్షత్రాన్ని చూస్తారా? యోహాను సువార్త 4వ అధ్యాయం. యోహాను రాసిన సువార్త 4వ అధ్యాయం 28వ వచనం నుంచి చూడండి ప్రియులారా. యోహాను సువార్త 4వ అధ్యాయం 28వ వచనం నుండి. ఆ స్త్రీ తన కుండ విడిచిపెట్టి ఊరిలోనికి వెళ్ళి, మీరు వచ్చి నేను చేసినవన్నీయు నాతో చెప్పిన మనుషుని చూడుడి, ఈయన క్రీస్తు కాడా అని ఆ ఊరి వారితో చెప్పగా, వారు ఊరిలో నుండి బయలుదేరి, వారంటే ఆ ఊరి వారంతా, ఆ ఊరి వారందరూ బయలుదేరి యేసుక్రీస్తు దగ్గరకు వస్తారంటే ఈమె ఏం చేసిందంటే యేసుక్రీస్తు దగ్గరికి నడిపించింది. ఎవరో? సమరయ స్త్రీ. పేరు తెలియదండి. ఆ సమరయ స్త్రీ అని మనం బైబిల్లో చూస్తున్నాం. యేసుక్రీస్తు వారితో కొద్దిసేపు మాట్లాడిందండి. అయ్యా, నీళ్ళు అడుగుతున్నావు, నీవు నీళ్లు త్రాగటానికి నీ దగ్గర ఏమీ లేదు కదా, మీరు యూదులు, మేము సమరయులము, ఎలా త్రాగుతావు అంటున్నప్పుడు, అసలు నేను ఎవరో నీకు తెలిస్తే నువ్వే అడుగుతావమ్మా నన్ను నీళ్లు, నేను ఇచ్చు నీళ్లు త్రాగువాడు ఎన్నడు కూడా దప్పెకగొనడు. ఆమంటుంది, ఆ నీళ్ళేదో నాకు ఇస్తే ఎంత దూరం నేను రాకుండా నాకు ఈ ప్రయాస అంతా కూడా పోతుంది కదా, నాకు సహాయం చేయండి ప్రభు అన్నప్పుడు, నీ పెనిమిటిని తీసుకొని రమ్మన్నాడు ఆయన. ఆమె ఏమంది? అసలు నాకు పెనిమిటే లేడు, నీకు 5గురు పెనిమిట్లు ఉన్నారన్నాడు ఆయన. ఎంతమంది అట? ఎంతమందిని మెయింటైన్ చేస్తుందండి? 5గురు పెనిమిట్లు ఉన్నారట. ఇప్పుడు ఉన్నవాడు కూడా నీవాడు కాడు. ఈ విషయం ఎప్పుడైతే ఆమె విన్నదో, ఆమె చెవినబడిందో, ఆయన గొప్పతనాన్ని తెలుసుకొని, ఈయన మామూలు వ్యక్తి కాదు, ఈయన ప్రవక్త, ఈ లోకానికి రాబోయే మెస్సయ్య ఈయనే, ఇంతకాలం మనం ఎదురు చూసాం ఈయన కోసం, ఈయన గురించి నేను నా ఊరిలో ఉన్న వాళ్ళందరికీ చెప్పాలి అని వెళ్ళిపోయింది. కొండ అక్కడే వదిలిపెట్టి వెళ్ళిపోయిందట. ఏం కొండ? ఆ నీళ్ల కొండ. అక్కడ వదిలిపెట్టి ఊరిలోనికి వెళ్ళి ఏం చెప్తుంది? ఈరోజు ఒక గొప్ప వ్యక్తిని నేను చూశాను, ఒక గొప్ప ప్రవక్త మెస్సయ్యను చూశాను, నేను చేసినవన్నీ చెప్పాడు ఆయన, నా బ్రతుకంతా చెప్పాడు ఆయన, నేను ఎలా బ్రతుకుతున్నానో చెప్పాడు. ఈయన క్రీస్తు కాడా? ఈయన మెస్సయ్య కాడా? మనం ఎదురు చూస్తున్నామే ఇంతకాలంగా. మోషే గారు చెప్పిన దగ్గర నుండి ఇశ్రాయేలు ప్రజలమైన మనం అందరం ఎదురు చూస్తున్నామే. ఇశ్రాయేలీలోనే ఒక తెగకు చెందిన వాళ్ళు వీళ్ళు. ఇశ్రాయేలీలకు అన్యులకు పుట్టిన వాళ్ళు ఈ సమరయులు. ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నామే. ఇదిగో ఆయన కాడ ఈయన అని ఊరిలో ఉన్న వాళ్ళందరినీ యేసుక్రీస్తు దగ్గరికి నడిపించిందండి. వాళ్ళందరూ వచ్చి ఏమన్నారు తెలుసా? అయ్యా, మా ప్రాంతంలో ఉండండి, మీరు ఇక్కడే ఉండండి అంటుంటే ఆయన 2 రోజులు ఉన్నాడంట వాళ్ళందరిని బట్టి. ఒకసారి 39వ వచనం చూడండి. యోహాను సువార్త 4వ అధ్యాయం 39వ వచనం. నేను చేసినవన్నీ నాతో చెప్పెనని సాక్ష్యమిచ్చిన స్త్రీ, ఆ స్త్రీ యొక్క మాటను బట్టి చూడండి, ఆమె చేసిన క్రియను బట్టి, ఆమె చెప్పిన దానిని బట్టి, ఆమె ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి ఆ ఊరిలోని సమరయులు అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి. ఇంతమంది విశ్వాసం ఉంచడానికి కారకురాలైన ఈమె నక్షత్రం కాదంటారా? చెప్పండి. నీతి మార్గమును అనుసరించి నడుచుకొనున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు నక్షత్రాలు అన్నాడు కదండి ఆయన. ఇశ్రాయేలు దేశపు చిన్నది ఒక నక్షత్రం, అలాగే సమరయ స్త్రీ ఒక నక్షత్రం. మరొక నక్షత్రాన్ని చూస్తారా? లూకాసు వార్త 1వ అధ్యాయం. లూకాసు వార్త 1వ అధ్యాయం 14వ వచనం నుండి చదువుదాం. 14వ వచనం నుండి. అతడు ప్రభువు దృష్టికి గొప్పవాడై ద్రాక్షారసమైనను, లూకాసు వార్త 1వ అధ్యాయం 14 నుండి. అతడు ప్రభువు దృష్టికి గొప్పవాడై ద్రాక్షారసమైనను మద్యమైనను త్రాగక, తన తల్లి గర్భమున పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై ఇశ్రాయేలీలలో అనేకులను
ప్రభువైన వారి దేవుని వైపునకు, ఆ మాట అండర్‌లైన్ చేయండి. ఎవరండి నక్షత్రాలు? ఎవరు అనేకులను దేవుని వైపు త్రిప్పుదురో అని చదివాం గదా మనం. ఆ దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 3వ వచనం మర్చిపోకండి. నీతి మార్గముననుసరించి నడుచుకొనున్నట్లు ఎవరు అనేకులను దేవుని వైపు త్రిప్పుతారో వారు నక్షత్రాలు. ఇప్పుడు మరి ఈయన గురించి ఏం చూసాం ఇక్కడ? ఆ మాట ఆ పదం చూడండి ఎంత బావుందో. ఇశ్రాయేలీయులలో అనేకులను ప్రభువైన వారి దేవుని వైపునకు త్రిప్పును. చూడండి అక్కడ అండర్‌లైన్ చేయండి. త్రిప్పును. ఎవరండి ఈయన? యోహాను. ఈయన పేరు యోహాను. ఆ తర్వాత బాప్తిస్మం ఇచ్చు యోహానని ఆ తర్వాత పేరు. అసలు ఆయనకు పెట్టమని దేవుడు చెప్పిన పేరేంటి? యోహాను. జకరియా, ఎలిజబెతులకు చెప్పబడిన పేరు యోహానండి. అవునా? నీవొక కొడుకును కంటావయ్యా అని చెప్తే నమ్మలేదండి. ఎవరో? జకరియా. పెద్ద వయసులో ఉన్నాడు కదండీ వృద్ధుడు. యోహాన్ అనే పేరు పెడతావని చెప్పినా నమ్మలేదు. నీకు కొడుకు పుట్టి పేరు పెట్టేంత వరకు నీకు నోరు పడిపోద్దన్నాడు ఆయన. దేవదూత. నోరు పడిపోయింది. కొడుకు పుట్టాడు. పేరు పెట్టే రోజొచ్చింది. అందరూ ఏ పేరు పెట్టాలి, ఏ పేరు పెట్టాలి అంటున్నారు. ఎందుకు ఆయన్ని అడిగితే పోలా వాళ్ళ నాన్నగారిని అన్నారు. మరి ఆయనకేమో మాటలు రావట్లేదు. సైగలే వస్తున్నాయన్ని. పలక తీసుకురమ్మన్నాడు. యోహాను అని రాశాడు. ఆ పేరే పెట్టారు. అసలు ఆయన పేరేంటి? యోహాను. తర్వాతొచ్చింది బాప్తిస్మం ఇచ్చు యోహాను అనే పేరు. ఎలా వచ్చింది చెప్పండి? అనేకులను దేవుని వైపు త్రిప్పాడు గనక. అంతే కదా! త్రిప్పడమే కాదు, త్రిప్పినోళ్ళందరికి అందరికి ఏం చేశాడు? బాప్తిస్మాలు ఇచ్చాడు. మరి అప్పుడే కదా దేవుని పిల్లలయ్యేది. అనేకులను దేవుని వైపు త్రిప్పాడు. వాళ్ళకు బాప్తిస్మాలు ఇచ్చాడు. పేరు పడిపోయింది. బాప్తిస్మం ఇచ్చు యోహాను. బాప్తిస్మాలు ఎక్కువ ఇచ్చాడు గనక బాప్తిస్మం ఇచ్చు యోహాను. అవునా? కొంతమంది ఉంటారండి. బాగా త్రాగుతుంటారు. వాళ్ళకేం పేరు పడుద్ది? అంతే. పేరుకు ముందు అదుంటది. దొంగతనాలు చేస్తున్నారనుకోండి. ఇక దొంగ. అంతే కదండీ! పేరుకు ముందు ఏదైనా ఉందంటే అది చేస్తున్న పననమాట అది. ఆలోచించాలి ప్రియమైన దేవుని పిల్లారా. అంటే ఎంతమందిని దేవుని వైపు త్రిప్పాడండి. ఎవరైనా మారకుండా బాప్తిస్మం కోసం వస్తే రగిలిపోయేవాడు. ఒకరోజు సర్ప సంతానమా, రాబోవు ఉగ్రత నుండి తప్పించుకొనుటకు మీకు బుద్ధి చెప్పినవాడు ఎవడు? హేరోదు అంతటి వాడు తప్పు చేస్తే సరాసరి అక్కడికెళ్ళిపోయి గద్దించాడండి. ఎవరికి భయపడడు. చాలా చక్కగా వాక్యం చెప్తాడు. అనేకులను దేవుని వైపు త్రిప్పాడు. ఇతను కాదా నక్షత్రం? ఆలోచించండి. పురుషులైనా, స్త్రీలైనా ఎవరైనా నీతి మార్గమును అనుసరించి నడుచుకోవటానికి ఎవరైతే అనేకులను దేవుని వైపు త్రిప్పుతారో వాళ్ళంతా ఎవరండి? నక్షత్రాలు. మరొక నక్షత్రం ఎవరో తెలుసా? మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఒక్కసారి యెషయా గ్రంథం 9వ అధ్యాయం. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 2వ వచనం. ఒక ప్రవచనం అండి, యేసుక్రీస్తుని గూర్చిన ఒక ప్రవచనం చెప్పబడింది. ఆయన గురించేనండి ఇది. ఆయన ఈ లోకానికి వచ్చిన తర్వాత ఏం చేస్తాడట? చీకటిలో ఉన్న జనులను గొప్ప వెలుగులోనికి ఆయన నడిపిస్తాడట. చీకటిలో ఉన్న జనులు గొప్ప వెలుగును చూచుచున్నారు. మరణఛాయ గల దేశ నివాసుల మీద వెలుగు ప్రకాశించును. చూసారా? వెలుగు ప్రకాశించును. ఎవరిని బట్టి? యేసుక్రీస్తును బట్టి. మత్తయి సువార్త. దాని నెరవేర్పు చూడండి. మత్తయి సువార్త 4వ అధ్యాయం 12 నుండి చదువుదాం. 12వ వచనం నుండి. యోహాను చెరపట్టెనని యేసు విని గలిలయకు తిరిగి వెళ్ళి నజరేతు విడిచి జెబులూను, నఫ్తాలి అను దేశముల ప్రాంతములలో సముద్ర తీరమందలి కపెర్నహూమునకు వచ్చి కాపురముండెను. జెబులూను దేశమును, నఫ్తాలి దేశమును, యొర్దానుకు ఆవలనున్న సముద్ర తీరమున అన్యజనులు నివసించు గలిలయయు చీకటిలో కూర్చుండి ఉన్న ప్రజలను గొప్ప వెలుగు చూచిరి. మరణ ప్రదేశములలోను,
మరణ ఛాయలలోను కూర్చుండి ఉన్న వారికి వెలుగు ఉదయించెను. చూసారా? ఎవరా ఉదయించిన వెలుగు? ఆయనే యేసుక్రీస్తు. చూసారండి? ఒక స్టార్, ఒక సూపర్ స్టార్. అంతేనా? ఈరోజు మనమందరం దేవుని వైపు తిరిగామంటే ఆయనేనండి ఆ మహానుభావుని త్యాగం. యేసుక్రీస్తండి. ఎన్ని దేశాల్లో ఉన్నవాళ్ళండి? జెబూలూను, నఫ్తాలి దేశముల్లో ఉన్నవాళ్ళు, యొర్దాను నదీ ప్రాంతాల్లో ఉన్న జనులందరూ గొప్ప వెలుగును చూశారట. ఏంటి అంతగా వెలిగాడు ఆయన? వెలుగు ఎలా వస్తుంది మనకి? నక్షత్రాల వలన. అంతేనా? సూర్యుని వలన. సూర్యుడు ఒక నక్షత్రమే. సూర్యుడు కూడా ఒక నక్షత్రం, కాకపోతే దగ్గరగా ఉన్నాడు గనక పెద్ద సైజులో కనపడుతున్నాడు. నిజంగా ఒక మంచి ఏవండి సూపర్ స్టార్ ఎవరు? యేసుక్రీస్తు. గొప్ప నక్షత్రం. అనేకులను దేవుని వైపు నడిపించినవాడు. ఈరోజు మనం నిజ దేవుణ్ణి తెలుసుకోగలిగామంటే ఆయన చేసిన త్యాగం. ఆయన అన్నాడు శిష్యులతో, నేను లోకమునకు వెలుగై ఉన్నాను. ఆ తర్వాత అన్నాడు, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. మీరు వెలగాలి. మీరు వెలగాలి. ఆలోచించండి. అలాగే ఒక పౌలు ఎంతమంది నడిపించాడండి? అన్యజనులు నడిపించడానికి అన్యజనుడిగా ఉన్నాడట. యూదులు నడిపించడానికి యూదుడిగా ప్రవర్తించాడు. ధర్మశాస్త్రానికి లోబడి బ్రతికే వాళ్ళకు ధర్మశాస్త్రానికి లోబడి జీవించాడు. రకరకాల పద్ధతుల్లో బ్రతికే వాళ్ళని అనేకులను దేవుని యొద్దకు నడిపించిన గొప్ప ఘనుడు అపోస్తుడైన పౌలు. నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్నాను, మీరు నన్ను పోలి నడుచుకోండి అన్నాడు. మరి మనం ఎలా నడుచుకోవాలి? మనం నక్షత్రాల్లాగా ఉండాలంటే అనేకులను దేవుని వైపు త్రిప్పాలి. మనమైతే తిరిగాం, మరి అనేకులను త్రిప్పామా? దేవుని వైపు త్రిప్పుతున్నారా? లోకం వైపు త్రిప్పుతున్నారా? ఎవరు దేవుని వైపు త్రిప్పుతారో వాళ్ళు నక్షత్రాలు. వాళ్ళు ప్రకాశిస్తారట. నిరంతరం ప్రకాశిస్తారు. మత్తయి సువార్త 5వ అధ్యాయం చివరిగా మత్తయి సువార్త 5వ అధ్యాయం 16వ వచనాన్ని మనం చూడగలిగితే అక్కడ వ్రాయబడిన మాట. ముందు 14వ వచనం చూద్దాం. మత్తయి సువార్త 5:14 అక్కడి నుంచి చూద్దాం. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. ఎవరండి? శిష్యుల గురించి మాట్లాడుతూ మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. కొండ మీదనున్న పట్టణము మరుగై నేరదు. కొండ మీదనున్న పట్టణము మరుగై ఉండనేరదు. మనుషులు దీపమును వెలిగించి కొంచెము క్రింద పెట్టరు, కానీ అది ఎంటనున్న వారందరికీ వెలిగించుటకై దీపస్తంభం మీదనే పెట్టుదురు. ఎక్కడ పెడతారండి దీపం వెలిగించి? ఒకప్పుడు ఈరోజు మనం వాడుకుంటున్న ఈ కరెంటు, ఈ దీపాలు ఏమండి, ఈ లైట్లు లేవండి. ఒకప్పుడు మన పూర్వీకులండి దీపాలు, కిరోసిన్ దీపాల కాంతిలో చదువుకున్నారు. వాళ్ళ జీవనాన్ని గడిపారండి. వాళ్ళు అలా జీవించారు. చీకట్లో గడిపారు. కరెంటు సౌకర్యం లేదు ఒకప్పుడు. నా చిన్నతనంలో ఏమండి మా ఊర్లోనే ఎన్నో కుటుంబాల్లో, మా ఇంట్లో కూడా ఈ దీపం ఉండేది. అది ఎక్కడ పెడతారో తెలుసా? చక్కగా ఒక ఎత్తైన స్థలంలో ఒక బండ పెట్టి ఉంటుంది ఆ గోడకి. అక్కడ పెడతారు. ఎందుకు? అక్కడ పెడితేనే ఇల్లు మొత్తం వెలుగొస్తుంది. యేసుక్రీస్తు వారు ఏం చెప్తున్నారు? ఏమండి, దీపం వెలిగించి కొంచెము క్రింద కానీ మంచం క్రింద కానీ పెట్టరట. దీపం వెలిగించినోడు మంచం క్రింద పెడతాడా? కొంచెం క్రింద ఏమైనా పెడతాడా? పెట్టడు. ఇంటనున్న వారందరికీ వెలిగివ్వడానికి ఎక్కడ పెడతాడు? దీపస్తంభం మీదనే పెట్టుదురు. ఇప్పుడు మనల్ని ఎక్కడ పెట్టాడు? లోకంలో పెట్టాడు. లోకంలో పెట్టాడు. మనమేమో ఆ గదుల్లోనే తిరుగుతాం ఎప్పుడు చూసినా. ఆ ఇంట్లోనే ఉంటాం, బయటికి వెళ్ళం, ఎవరికి వాక్యం చెప్పం, ఎవరికి దేవుని గురించి చెప్పం. మరి అనేక మందికి వెలుగు రావాలి అంటే, అనేక మంది నీ వెలుగులోనికి రావాలి అంటే నీవు వెళ్ళాలి సమాజంలోనికి. అనేకుల మధ్య ప్రకాశించాలి. అనేకులకు వెలుగివ్వటానికి దీపస్తంభం మీదనే పెట్టుదురు అన్నాడు. తర్వాత చూడండి, మనుషులు మీ సత్క్రియలను చూచి. అంటే మనం నిజంగా ఏమండి ఒక దీపంలాగా దేవునికి కనిపించాలంటే మనుషుల మధ్యకి వెళ్ళి సత్క్రియలు చేయాలంటే సువార్తను ప్రకటించాలి. మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరుచున్నట్లు వారి ఎదుట మీ వెలుగును ప్రకాశించనీయండి.
అంటే అనేక మందిని దేవుని యొద్దకు నడిపించాలి ప్రియులారా. మనం తెలుసుకున్నాం దేవుని గురించి. మనం తెలుసుకుంటున్నాం దేవుని జ్ఞానాన్ని. ఈ జ్ఞానం తెలియని అనేక మంది మధ్యకు వెళ్ళిపోయి దేవుని గొప్పతనాన్ని మనం చెప్పాలి. ఆ దేవుడు ఎంత గొప్పవాడో చెప్పాలి. ఆయన దగ్గరకొస్తే ఆ దేవుడు ఎంత ఆదుకుంటాడో చెప్పాలి. ఈ లోకంలో నుండి పరలోకానికి తీసుకుపోతాడని చెప్పాలి. అలా చెప్పి అనేకులను దేవుని వైపు త్రిప్పి మనం కూడా నక్షత్రాల్లాగా ప్రకాశించాలి. అదే దేవుని కోరిక. అదే దేవుని ఆశ. ఎంతమందిని చూసాం మనం? ఇశ్రాయేలు దేశపు చిన్నది ఒక నక్షత్రం. అలాగే సమరయ ప్రాంతంలో ఉన్న ఒక స్త్రీని మనం చూసాం, ఒక నక్షత్రం. బాప్తిస్మం ఇచ్చి యోహాను ఒక నక్షత్రం. యేసుక్రీస్తు ఒక నక్షత్రం. ఆయన పుట్టగానే ఆకాశంలో నక్షత్రం పుట్టిందట. అవునా? ఈయనను పోలిన నక్షత్రం ఒకటి పుట్టింది. ఆయన ఒక నక్షత్రం. పౌలు ఒక నక్షత్రం. ఈరోజు మనం కూడా సమాజంలోకి వెళ్ళి దేవుని జ్ఞానాన్ని పంచితే, అనేకులను దేవుని వైపుకు త్రిప్పితే మనం కూడా నక్షత్రాలమే. మనందరినీ ఎలా చూడాలనుకుంటున్నాడు ఆయన? ఒక స్టార్ లాగా చూడాలనుకుంటున్నాడు. ఈరోజు సూపర్ స్టార్, పవర్ స్టార్, మెగాస్టార్ ఎవరికి పెట్టారు ఈ పేర్లు? సమాజాన్ని జడగొట్టేవాళ్ళకి పెట్టారు. బాగు చేసేవాళ్ళు ఏం కాదు. ఈరోజు సినిమాలు చూసి చెడిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కాబట్టి బాగు చేసేవాడు, సమాజాన్ని బాగు చేసేవాడు సూపర్ స్టార్ అంటే. సమాజాన్ని మంచి మార్గంలో నడిపించేవాడు ఒక నక్షత్రం. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, మనందరినీ దేవుడు నక్షత్రాల్లాగా చూడాలనుకుంటున్నాడు. కాబట్టి ఎలాంటి కార్యక్రమాలు అనేక ప్రాంతాల్లో మనం ఏర్పాటు చేసి దేవుని గొప్పతనాన్ని చెప్పగలిగితే అనేకులను జీవము కలిగిన దేవుని తెలుసుకుంటారు. ఆ దేవుని శక్తి సామర్థ్యాలు తెలుసుకుంటారు. ఆ దేవుని నమ్మి పరలోక భాగ్యాన్ని పొందుకుంటారు. రాబోయే రోజుల్లో మీరందరూ అలా ఉండాలని కోరుకుంటూ ఈ కూడిక ఏర్పాటు చేసిన ఈ కుటుంబానికి మరి కృతజ్ఞతలు తెలియచేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. మరి మన మధ్యలో ఉన్నటువంటి మరి స్థానిక దైవజనులు జేమ్స్ గారు ప్రార్థన నడిపిస్తారు. ప్రార్థన చేసుకుందామండి. అందరం కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాము. మహాపరిశుద్ధుడివైన మా ప్రియమైన పరలోకపు కన్న తండ్రి, ఘనమైన, శ్రేష్టమైన, ఉన్నతమైన నామానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం ప్రభువా. నయమానింట్లో నక్షత్రం అనే అద్భుతమైనటువంటి విషయాన్ని మీరు మాకు తెలియపరిచిన విధానాన్ని బట్టి కృతజ్ఞతలు. ఎవరు అనేకులను నీ వైపు త్రిప్పుదురు వారు నక్షత్రములు అని మీరు చెప్పారు మీ మాటల్లో ప్రభువా. మరి నయమానింట్లో ఉన్నటువంటి ఒక చిన్నది ఎంతో మందిని పనివారిని తండ్రి మరి నీ వైపు త్రిప్పగలిగింది. వారి యొక్క తల్లిదండ్రులు వారిని పెంచిన విధానం ప్రభువా. మరి ఒక సమరయ స్త్రీ, ఒక బాప్తిస్మిచ్చు యోహాను, నీ కుమారుడైన యేసుక్రీస్తు, పౌలు గారు, ఎంతోమంది భక్తులు తండ్రి నీ యొక్క విలువలు తెలుసుకొని అనేకులను నీ వైపు మళ్లించే పనిలో భూమి మీద వారు బ్రతుకు కాలమంతా ఎన్నో త్యాగాలు చేస్తూ తండ్రి జీవించి అనేకులను నీ వైపు మళ్లించారు. ఒక స్టార్లుగా వారు కనపడ్డారు. మేము కూడా తండ్రి ఎంతో కాలంగా నీ మాటలు మేము వింటున్నాం. మేము కూడా అనేకులు త్రిప్పి ఒక నక్షత్రాలుగా మేము వెలుగడానికి నీ కృపా సహాయమును అనుగ్రహించండి. ఈరోజు తండ్రి జన్మదినాన్ని జరుపుకున్న నీ బిడ్డలు తండ్రి, వారు నీ వాక్యములు తండ్రి చక్కగా ఎదిగి అనేకులు నీ వైపు మళ్లించే పనిలో నీ బిడ్డలు వారి చిన్నతనం నుంచి తండ్రి గొప్పగా తల్లిదండ్రుల సమక్షంలో ఎదగటానికి, మంచి పేరు నీ కొరకు తేవటానికి తండ్రి బిడ్డలు మరి వారిని ఆశీర్వదించండి, దీవించండి. ఈ యొక్క కృతజ్ఞత కూడికని ఏర్పాటు చేసిన నీ బిడ్డలు గోపయ్య గారిని బట్టి, సుశీని బట్టి ప్రార్థిస్తూ ఉన్నాం. వారు చేస్తున్నటువంటి ఒక ఉద్యోగ రీత్యను బట్టి కూడా ప్రార్థిస్తూ ఉన్నాం. ఎంతోమంది సంఘస్థుని తండ్రి నీ బిడ్డలని ఈ యొక్క కృతజ్ఞత కూడికి తీసుకుని వచ్చి మంచి మాటలు వినగలిగేటటువంటి గొప్ప భాగ్యముని మీరు అనుగ్రహించినందుకు కృతజ్ఞతలు. వినండి బిడ్డల మీద మేమంతా కూడా తండ్రి నమ్మకంగా ఈ భూమి మీద నీ పని జరిగించి నీ మాటలు అనేకులకు చెప్పి అనేకులు నీ వైపు మళ్లించే పనిలో మేమంతా ఓడబడటానికి నీ సహాయం కృపను అనుగ్రహించమని, మంచి మాటలు అందించిన నీ కుమారుడికి చక్కటి ఆరోగ్యాన్ని మీరు ఇవ్వండి తండ్రి. మరి ఈ యొక్క కుటుంబాన్ని మీరు ఆశీర్వదించండి. తను చేస్తున్న పరిచర్య అంతట్లో మీరు తోడుగా ఉండండి. ప్రయాణాలలో ప్రభువా మరి అలుపెరక్కోకుండా ఎంతో కష్టపడి ఆ మందిర పనులలోనూ
మరి సువార్త కార్యక్రమాలలోను, సభలలో ప్రభు అనేక ప్రాంతాలకు వెళ్ళిపోయి మరి నీ మాటలు ప్రకటిస్తూ ఉన్నారు. చక్కటి ఆరోగ్యాన్ని మీరు ఇవ్వండి ప్రభు. ఆరోగ్యం బాగలేకపోయినా నీ మాటలు చెప్పి అనేకులు నీ వైపు మళ్లించాలని ఒక గొప్ప స్టారుగా తండ్రి మా మధ్య కనపడుతున్న నీ కుమారుని ఆశీర్వదించమని కోరుకుంటూ ఉన్నాం. అదేవిధంగా మరి సుధీరయ్య గారిని బట్టి వారి కుటుంబాన్ని బట్టి ప్రార్థిస్తున్నాము. కోఆర్డినేటర్ని బట్టి ప్రార్థిస్తున్న వారి కుటుంబ సభ్యులు మీరు జ్ఞాపకం చేసుకోండి. వేదిక మీద ఉన్నటువంటి దైవజనులు మీరు జ్ఞాపకం చేసుకుని, కూడి వచ్చిన ప్రతి బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకొని దీవించి ఆశీర్వదించి నీ పనిలో వారు మరి కొనసాగుతూ అనేక ఆత్మల కొరకు ప్రయాసపడే బిడ్డలుగా మరి ఉండటానికి నీ కృపా నీ సహాయం అనుగ్రహించమని, ఇంతటి మంచి మాటలు వినిపించిన మీకు తండ్రి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, ఇప్పటివరకు మంచి మాటలు వినిపించినందుకు తండ్రి దైవజనులు మీరు జ్ఞాపకం చేసుకోమని కోరుకుంటూ నీ కుమారుడు మా రక్షకుడు యేసుక్రీస్తు వారి పేరటి ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్.